బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి ఈరోజు సమాజగూడ ప్రెస్ క్లబ్లో అఖిలపక్ష సమావేశం జరిగింది. దీనిపై మనతో మాట్లాడడానికి జాజుల శ్రీనివాస్ గారు ఉన్నారు. అని చెప్పండి, ఇప్పుడు అసెంబ్లీ కూడా జరుగుతుంది. మొన్న ఎలక్షన్లో కూడా గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో కూడా రిజర్వేషన్ అమలు చేయకుండానే వెళ్తున్నారు. ఇప్పుడు కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎలక్షన్ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. బీసీ రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలు పెడతామంటే కాంగ్రెసు తన తలకొరివి తను పెట్టుకున్నట్టే అవుతుంది. మీరు బీసీ సమాజాన్ని మోసగిస్తామంటే బీసీ సమాజం ఏమన్నా తెలివిలేని వాళ్ళు కాదు, బీసీ సమాజము సోయిలేని వాళ్ళు కాదు, బీసీ సమాజం అగ్గాయి మండుతుంది. బీసీ రిజర్వేషన్లు పెంచకుండా ఏ విధంగా మీరు ఎంపీటీసీ జెడ్పీసీ ఎన్నికలు పెడతారు? అప్పుడు అంటే ప్రత్యేక పరిస్థితుల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే గ్రామాలు అస్తవ్యస్తమవుతున్నాయి, కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఆగిపోతున్నాయి ఉద్దేశంతో అలా గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టారు. ఆ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మేము ఇవాళ ఒక ఓటు అనే ఆయుధంతో 52% బీసీ సర్పంచులను జనరల్ స్థానంలో కూడా గెలిపించుకోగలిగాం. ఇప్పుడు ఇవాళ పార్టీ సింబల్స్తో జరిగేటువంటి ఎంపీటీసీ జెడ్పీసీ ఎన్నికలు నిర్వహించకపోతే మీకు వచ్చే నష్టమేంది? ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏం లేదు కదా, పార్టీలకు వచ్చే నష్టం ఏం లేదు కదా. పార్టీలకు ప్రభుత్వాలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 42% రిజర్వేషన్ల మీద అసెంబ్లీలో చర్చకు పెట్టాలి. కేంద్ర ప్రభుత్వం మీద ఎలాంటి కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తారో ఆ విషయం చెప్పాలి, అసెంబ్లీలో చెప్పాలి. అది చెప్పకుండా దొంగసాటుగా పోతాము అంటే బీసీ సమాజం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ కానీ ఇప్పుడు బీజేపీ కానీ రెండు పార్టీలు కూడా మీకు వెంటనే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు పెట్టాలని చెప్పేసి కూడా నిన్న అసెంబ్లీలో కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. ఇప్పుడు పార్టీల వైఖరి ఎట్లుందంటే కిందంగా గిచ్చి మీదంగా నవ్వమన్నట్టుంది. అసెంబ్లీలో బిల్లుకు మద్దతు ఇచ్చింది ఎవరు? మీరే కదా. అసెంబ్లీలో చట్టానికి మద్దతు ఇచ్చింది మీరే కదా. మరి బిల్లుకు చట్టాలకు మద్దతు ఇచ్చి మళ్ళీ ఎన్నికలు పెట్టమంటే మీరు నోరా తాటిమట్ట? మీరు పార్టీలు నడుపుతురా, పాండబ్బలు నడుపుతురా? పార్టీ నడిపే వాళ్ళకు సిద్ధాంతాలు ఉంటాయి కదా. మీకు బీసీలు ఓట్లు వేస్తేనే కదా, మీకు బీసీలు ఓట్లు వేస్తే బీసీలు మీకు జిందాబాదులు కొడితే మీ పార్టీలు నిలబడ్డాయి, మేము సభ్యత్వాలు కడితే మీ పార్టీలు నిలబడ్డాయి. మరి బీసీలను మీకు దమ్ముంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టాం కాదు, మీకు దమ్ముంటే 42% రిజర్వేషన్లో మేము మా మద్దతు లేదని చెప్పి పార్టీలు ప్రకటించామనండి. అది చేత కాదు. ఓవైపు ఏమో 42% రిజర్వ్ అవ్వ కావాలి, ఇటు బువ్వ కావాలి. 42% రిజర్వేషన్లు కావాలంటారు, ఇంకోవైపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టమంటారు. అంటే అన్నోని నోరా తాటిమట్ట? ఇవాళ ఏలేడి మహేశ్వర్ రెడ్డి గారు ఇవాళ ఒకవైపు 42% రిజర్వేషన్ల గురించి అసెంబ్లీలో మద్దతు ఇస్తాడు, చట్టానికి మద్దతు ఇస్తాడు. రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే ఇలా 42% ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టమని ఆయన అంటాడు. ఓవైపు అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు చట్టం చేసినప్పుడు హరీష్ రావు గారు మద్దతు ఇస్తారు. రేవంత్ రెడ్డి పార్టీ సింబల్ లేకుంటే 40% సర్పంచ్ సీట్లు గెలిచినాం, పార్టీ సింబల్ ఉంటే మా ఇంకా ఎక్కువ గెలుస్తాం, మీకు దమ్ముంటే ఎంపీటీ జెడ్పీసీ ఎన్నికలు అంటే బీసీలను ఎవరిని మోసం చేయాలని నంగనాచి మాటలు మాట్లాడతారు. ఈ పద్ధతులని మానుకోండి. బీసీ సమాజం అన్నీ గమనిస్తుంది. పిల్లి పాలు తాగేటప్పుడు ఎవరు చూస్తలేరు అనుకూడదట. మీ యొక్క బీసీ వ్యతిరేక చర్యను మేము రికార్డ్ చేసుకుంటున్నాం. మీ యొక్క బీసీ వ్యతిరేక వైఖరి ఏదైతుందో సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు మిమ్మల్ని బండకేసి కొట్టేటువంటి బాధ్యత బీసీ సమాజం తీసుకుంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రధానంగా అసెంబ్లీలో నీళ్ళ గురించి ప్రస్తావించామని చెప్తున్నాను, కానీ బీసీల గురించి కూడా ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. ఇప్పుడు నేను అంటున్నా కదా, అన్ని రాజకీయ పార్టీలకు నిజంగా వాళ్లకు హృదయంలో నుంచి బీసీ రిజర్వేషన్లు కావాలని వచ్చినట్టు కనపడతలేదు. కేవలం పైకే పెదవులతోటి వచ్చినటువంటి 42% రిజర్వేషన్లు వచ్చినట్టే కనపడుతుంది. నిజంగా హృదయంలోకి వెళ్ళి 42% కావాలని ఉంటే ఈ అసెంబ్లీని స్తంభింపజేయాలి. 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు ఎట్లా పెడతావు, నువ్వు ఎట్లా వెళ్తావని స్తంభింపజేయాలి. అట్లా స్తంభింపజేయకుండా ఇలా ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడితే ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు. మీరు అనుకుంటున్నారు మేము ఈ పార్టీ పోతే ఆ పార్టీ, ఆ రెడ్డి పోతే వెలమ పోతే కమ్మ పోతే కాపు అనుకుంటున్నారు. కానీ మిమ్మల్ని ఏదో ఒకరోజు ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సమాజం అంతా ఒక్కటై సర్పంచ్ ఎన్నికల్లో 86% బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ గెలిచారు. మీరు గెలిచింది 14%. ఆ 14% పైసలతోటి లిక్కర్ తోటి గెలిచారు, ప్రజలలో మద్దతుతోటి గెలవలే. మిమ్మల్ని అంతిమంగా తెలంగాణ రాష్ట్రంలో మిమ్మల్ని రాజకీయంగా బొందబెట్టి సర్పంచ్ సీటు మాదే, ముఖ్యమంత్రి సీటు మాదే నినాదంతో పోయేటువంటి రోజు వస్తుంది. మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది ఒకవేళ అసెంబ్లీలో కనుక బీసీల గురించి మాట్లాడకపోతే? అసెంబ్లీలో 42% రిజర్వేషన్ లేకుండా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళతాము అని ముఖ్యమంత్రి ప్రకటించిన తెల్లారే అసెంబ్లీని ముట్టడిస్తాం. అదేవిధంగా జనవరిలో బీసీ సర్పంచుల రాష్ట్ర సమావేశం పెడుతున్నాం.
ఫిబ్రవరిలో తెలంగాణలో బీసీ రథయాత్ర పెడుతున్నాం. రథయాత్ర మొత్తం రాష్ట్రమంతా చుట్టూ వచ్చిన తర్వాత ఏప్రిల్లో పెరేడ్ గ్రౌండ్లో వేల వృత్తులు కోట్ల గొంతుల నినాదంతో లక్షలాది మందితో సభ నిర్వహిస్తాం. ఆ సభ ఢిల్లీ పాలకులు గల్లీ పాలకులు నిషదిగి వాళ్ళు దిగొచ్చే విధంగా సభను నిర్వహిస్తాం. అయితే ఇప్పుడు వచ్చే అసెంబ్లీ ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీలో కూడా బీసీల గురించి కూడా మాట్లాడాలని, దానికి అన్ని పార్టీల మద్దతు అయితే ఉండాలని, ఒకవేళ అసెంబ్లీలో కనుక బీసీల గురించి మాట్లాడుకుంటే ఆ నెక్స్ట్ డేనే అసెంబ్లీని ముట్టడిస్తాం, అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని కూడా ముట్టడిస్తామని చెప్పేసి బీసీ నాయకులు చెప్తున్నారు. కెమెరామెన్ రూపాల్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.